ఆయన సృష్టి చేసినా దయ, ఆయన నిర్వహించినా దయ, ఆయన పడగొట్టినా దయ, ఆయన ఏం చేసినా దయ. అసలు దయ లేకుండా భగవంతుడు చేసేటటువంటి పని ఏది ఉండదు. ఆయన అవతారం తీసుకుంటే దయ. నిజానికి రాక్షస సంహారం చేశాడు అని మనం అంటాం, కానీ ఒక రాక్షసుడిగా ఒకడు పుట్టి విశేషమైన అపకీర్తి తెచ్చుకొని ఎప్పుడు మరణిస్తాడని దేవతల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో తన క్రౌర్యాన్ని తాను విడిచిపెట్టలేని స్థితిలో ఆ జీవుడు బతుకుతున్నప్పుడు అతన్ని ఆ శరీరం నుంచి విడిపించేసి మళ్ళీ తన దగ్గరకు చేర్చుకునేటటువంటి భగవంతుని యొక్క లీల ఎంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకని భగవంతుడు అన్న మాటకి పర్యాయ పదం ఏది అంటే దయ. ఆయన రాశీభూతమైనటువంటి దయ. అందుకే దాశరథీ శతక కర్త గోపరాజు గారు భగవంతుడి గురించి మాట్లాడుతూ, ఎవరు భగవంతుడు అంటే సముద్రమే, దయాసముద్రము రూపమును పొందితే అదే భగవంతుడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటాడు. కరుణాపయోనిధి అంటే సముద్రమంత దయగలిగినవాడా అని. అసలు ఆ లోతు తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి దయ కలిగినవాడు కాబట్టే అంత గొప్పగా ఆదరించగలిగేటటువంటి స్వభావం ఉంటుంది. ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ యొక్క దయా విశేషం చెప్పడానికి 1000 నోళ్ళు కూడా సరిపోవు. ఆదిశేషుడు కూడా చెప్పలేడు. తనని నమ్ముకున్నవారు తనని ప్రార్థిస్తే అనుగ్రహించడం ఒకెత్తు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. నన్ను నమ్ముకున్న వాళ్ళు 4 రకాలైన భక్తులున్నారు. అందులో జ్ఞాని ఉన్నాడు, భగవంతుడెవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాసు ఉన్నాడు, ఆర్తి కలిగిన వాడు ఉన్నాడు, మంచి పనులు చెయ్యడానికి ద్రవ్యము కావాలని అర్థమును అపేక్షించిన వాడున్నారు. 4 నా దగ్గరికే వస్తారు. వాళ్ళు సుకృతులు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేనున్నానని నమ్మిన వాళ్ళు. కాబట్టి వాళ్ళంటే నాకు ఎంతో ప్రీతి. అంటే